315 సెంటర్లు 26 స్టేట్లలో తెలంగాణలో 12 సెంటర్స్ లో మా ఆకాశ ఉంది. సో హైదరాబాద్ లో 9 అండ్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో 3 సెంటర్లు. అసలు యాక్చువల్లీ వాళ్ళు రావడానికి ముఖ్యంగా ఆంటీ గురించి మాట్లాడుకోవాలి. ఆంటీ ఎగ్జామ్ అనేది గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మనం పెడుతూనే ఉన్నాం. ఇప్పటివరకు దాదాపు 55 లక్షల పైన విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసి వాళ్ళ టాలెంట్ గుర్తించి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ కావాలనుకున్నారో ఒక కోచింగ్ గా ఒక సపోర్ట్ చేసే మెంటర్ గా ఆకాశ్ ఎంచుకున్నారు. ఎన్నో వేల విద్యార్థులు ఐఐటిఎస్ అయ్యి వాళ్ళ టీమ్స్ లో ఎంట్రీస్ అయిపోయారు. సో ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది 15వ తరగతి ఈసారి చేస్తున్నాము. ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే 9th, 10th, 11th, 12th లో ఉన్న పిల్లలు కోచింగ్ కోసం అని మమ్మల్ని తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఒక మెంటర్ అనేది ఉండాలి. అంటే ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఫీజు చాలా ఎక్కువ అనిపించే ప్రతి విద్యార్థి ఎగ్జామ్ రాసి దాదాపు 100% స్కాలర్షిప్ వస్తుంది. బీద బలిగిన వర్గాల విద్యార్థులు ఎవరైతే బాగా చురుగ్గా ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ రాదు. ఎనీ స్టూడెంట్ ఎవరికైతే సపోర్ట్ కావాలో ఈ ఎగ్జామ్ రాసి డెఫినెట్ గా మంచి స్కాలర్షిప్ తెచ్చుకుంటే చాలా వరకు ఫీజు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. సో 9th, 10th ఎవరైతే మెడికల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా వాళ్ళ కళను నెరవేర్చుకోవచ్చు. అంటే ముఖ్యంగా మీరు చూసారు, ఇందాక చూసిన వీడియోలో కూడా నీట్ లో కానీ జైల్లో కానీ టాపర్ అయిన విద్యార్థులు ఏదో విధంగా యాంటీ రాసి అక్కడ కూడా టాప్ అయిన విద్యార్థులు. ముఖ్యంగా మాకు ఈసారి జేఈ టాపర్ రిషి శుక్లా 25వ ర్యాంక్ వచ్చింది. అతని యాంటీ ర్యాంక్ చూస్తే 8. అదే విధంగా మన ఏ టాపర్ అయినా చూసుకున్నా వాళ్ళ ఫస్ట్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యేది యాంటీ ఎగ్జామ్ తో. సో ఎవరైతే పిల్లలు ఐఐటిఎస్ కానీ నీట్ కానీ ఐఐటి కానీ రాసి మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ అవ్వాలనుకుంటే వాళ్ళ ఫస్ట్ స్టెప్ అనేది ఈ యాంటీ ఎగ్జామ్ రాయడం. ఈ యాంటీ ఎగ్జామ్ రాయడంతో వాళ్ళ ఆలోచనలు ఎక్కడున్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలని తెలుస్తుంది. దాన్ని బట్టేసి మా సెంటర్లోకి ఇక్కడే కానీ హైదరాబాద్ లో కానీ ఏ సెంటర్ లోనే కానీ వెళ్తే మీకు కావాల్సిన